శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాస మహత్యం 21వ అధ్యాయం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. పరమేశ్వరుడు ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు. పూర్ణిమ వ్రతములు. శ్రావణ పూర్ణిమ నాడు ఉత్సర్జనం ఉపాకర్మలను ఆచరించాలి. ఇది కాక పుష్య పూర్ణిమ, మాఘ పూర్ణిమ, పుష్యపాడ్యమి, మాఘపాడ్యమి, రోహిణి నక్షత్రం ఇవి ఉత్సర్జన విధికి ప్రశస్తమైనవి. ఇవే కాక వారి వేదశాఖలను అనుసరించి ఉత్సర్జనం ఉపాకర్మ రెండూ ఒకేసారి ఆచరించవచ్చు. వీటిలో శ్రావణ పూర్ణిమ ఉత్సర్జన కృత్యానికి ప్రశస్తమైనది. ఋగ్వేదీయులు శ్రవణ నక్షత్రం ఉన్న రోజున ఉపాకర్మ చేసుకోవాలి. చతుర్దశి, పూర్ణిమ లేదా పాడ్యమి ఈ 3 రోజులలో ఎప్పుడు శ్రవణ నక్షత్రం ఉంటే అప్పుడు చేసుకోవాలి. యజుర్వేదీయులు పూర్ణిమ నాడు చేసుకోవాలి. సామవేదీయులు హస్త నక్షత్రం ఉన్న రోజున చేసుకోవాలి. గురు శుక్ర గ్రహాలు అస్తమయ కాలంలో ఉన్న ఉపాకర్మ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రహణం సంక్రాంతి సమయంతో ఈ పూర్ణిమ కలిస్తే అవి గడిచిన తరువాత ఉపాకర్మ చేసుకోవాలి. హస్త నక్షత్రంతో కలిసిన పంచమి తిథి లేదా భాద్రపద పూర్ణిమ నాడు కూడా వారి వారి గృహ్య సూత్రాలను అనుసరించి ఉపాకర్మను చేసుకోవచ్చు. అధిక మాసం వస్తే దానిని శుద్ధ మాసంలో అంటే నిజ మాసంలో చేసుకోవాలి. ఈ రెండు తప్పనిసరిగా చేసుకోవలసినవి కాబట్టి ప్రతి సంవత్సరం నియమపూర్వకంగా వీటిని ఆచరించాలి. ఉపాకర్మ ముగిసిన పిదప బ్రాహ్మణులు ఉన్నట్లయితే స్త్రీలు సభాదీపాన్ని సమర్పించాలి. ఆ దీపాన్ని గురువు లేదా ఎవరైనా ఇతర బ్రాహ్మణుడు స్వీకరించాలి. బంగారం లేదా వెండి లేదా రాగి ప్రమిదలో గోధుమ పిండితో చేసిన ప్రమిదను పెట్టి నెయ్యి లేదా నువ్వుల నూనెతో 3 ఒత్తులను కలిపి దీపం వెలిగించి దీపాన్ని పూజించి దక్షిణ తాంబూల సహితంగా బ్రాహ్మణునికి ఈ మంత్రం చదువుతూ ఇవ్వాలి. సదక్షిణ స తాంబూల సభా దీపోయముత్తమ అర్పితో దేవదేవస్య మమ సంతు మనోరథాః అని. సభాదీప ప్రదానం వల్ల పుత్ర పౌత్రులతో కులం కీర్తి ప్రతిష్టలు ఉజ్వలంగా వర్ధిల్లుతాయి. ఇది చేసిన స్త్రీలు మరుజన్మలో దేవలోకంలో ఉన్న స్త్రీలతో సమానమైన సౌందర్యాన్ని పొంది సౌభాగ్యవతిలై తన భర్తకు అత్యంత ప్రీతిపాత్రురాలు అవుతారు. ఇలా 5 సంవత్సరాలు ఆచరించిన పిదప ఉద్యాపన చేసుకోవాలి. శ్రావణ పూర్ణిమ నాటి రాత్రి గృహ్య సూత్రాలను అనుసరించి సర్పబలి అంటే నాగపూజ చేసే విధానం కూడా ఉంది. తరువాతది హయగ్రీవ జయంతి. హయగ్రీవ జయంతి అదే రోజున జరిగింది కాబట్టి ఆ రోజున హయగ్రీవ జయంతి మహోత్సవం కూడా ఆచరించాలి. హయగ్రీవుని ఉపాసించే వారికి ఇది మరీ అత్యంత ప్రధానమైన వ్రతం. శ్రీహరి శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ నాడు హయగ్రీవునిగా అవతరించి ప్రప్రథమంగా సకల పాపాలను నశింపచేసే సామవేదాన్ని గానం చేశాడు. సింధు వితస్త అనే 2 నదుల సంగమ స్థానంలో హయగ్రీవ అవతారం సంభవించింది కాబట్టి శ్రావణ పూర్ణిమ నాడు ఆ స్థానంలో స్నానం ఆచరించటం వల్ల మనస్సులో కోరుకున్న కోరికలన్నీ తీరతాయి. శారంగధనువు చక్రం గద ధరించిన విష్ణువును విధి విధానాలతో పూజించాలి. సామగానాన్ని మనసారా భక్తిగా వినాలి. వేద బ్రాహ్మణుని పూజించి బంధుమిత్రులతో కలిసి ఆటలాడుకుని ఆనందంగా భోజనం చేయాలి. స్త్రీలు ఉత్తమమైన భర్త లభించాలని జలక్రీడలు ఆడాలి. ఏ ప్రదేశంలోనైనా ఎవరి ఇంట్లో వారైనా హయగ్రీవుణ్ణి పూజించవచ్చు. అంతేకాక మంత్రాన్ని జపం చేయాలి. ముందుగా ప్రణవాన్ని జోడించి తరువాత నమః పెట్టి తరువాత భగవతే ధర్మాయ అని దానికి ఆత్మవిశోధన అనేది చతుర్థి విభక్తిలో జోడించాలి. చివరకు నమఃను చేర్చాలి. ఇది 18 అక్షరాల మంత్రం అంటే 18 అక్షరాల మంత్రం. గురువు ఉపదేశం ఉన్నవారు ప్రణవంతో అంటే ఓంతో
లేనివారు పెద్దల అనుజ్ఞ తీసుకుని శ్రీని చేర్చి మంత్రజపం చేయాలి. ఆ మంత్రం ఏమిటి అంటే, శ్రీ నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః అని మంత్రం లేనివారు చేసుకోవాలి. అలాగే గురూపదేశం ఉన్నవారు ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః అని ఈ మంత్రం సకల సిద్ధులను కలిగించేది, షట్ప్రయోగ సిద్ధిని కూడా కలిగిస్తుంది. ఈ మంత్రాన్ని 18 లక్షల పర్యాయాలు లేదా 18,000 సంఖ్యలో జపం చేయటం పురశ్చరణ. కలియుగంలో దానికి 4 రెట్లు అధికంగా పురశ్చరణకై జపించాలి. ఈ విధంగా చేసిన వారి పట్ల హయగ్రీవుడు ప్రసన్నుడై కోరికలను తీరుస్తాడు. తరువాత రక్షాబంధనం. శ్రావణ పూర్ణిమ నాడే అన్ని రోగాలను అశుభాలను పోగొట్టే రక్షాబంధన ఉత్సవాన్ని చేయాలి. ఈ సందర్భంగా ఇంద్రుని విజయానికై ఇంద్రాణి అంటే శచీదేవి చేసిన దానిని నీకు తెలియచేస్తాను అని ఈశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వకాలంలో ఒకప్పుడు 12 సంవత్సరాల పాటు దేవాసుర సంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో ఎంతగానో అలసిపోయిన దేవేంద్రునితో శచీదేవి, ఓ దేవా, ఇవాళ శ్రావణ శుక్ల చతుర్దశి, నేను రక్షాబంధన అనుష్ఠానం చేస్తాను. రేపు ప్రాతకాలానికి నీకు శక్తి వచ్చి యుద్ధంలో విజయం సాధిస్తావు అని చెప్పి పూర్ణిమ నాడు పూజ చేసి ఇంద్రుని కుడి చేతికి ఆనందదాయకమైన రక్షను కట్టి, ఇంద్రుడు వేదవేత్తల ఆశీర్వచనాలు కూడా పొంది దానవులపై యుద్ధంలో విజయం సాధించి ముల్లోకాల ఆధిపత్యాన్ని తిరిగి పొందాడు. ఆ వ్రత విధానం ఏమిటి అంటే, శ్రావణ పూర్ణిమ నాడు సూర్యోదయ సమయంలో శృతి స్మృతులను అనుసరించి విధి విధానాలతో స్నానం చేసి సంధ్యావందనాది నిత్య కర్మలు ముగించుకొని దేవఋషి పితృతర్పణలు చేయాలి. దేవ ఋషి పితృ ఈ 3 తర్పణలు చేయాలి. తరువాత బంగారు దారానికి ముత్యాలతో అలంకరించి మంచి రంగులతో ఉన్న పట్టు దారంతో జోడించి అందమైన ముడులతో ఆ రక్షను అలంకరించి తెల్ల ఆవాలు అక్షతలు కూడా దానిపైన వెయ్యాలి. ఒక కలశను అమర్చి దానిపై పూర్ణపాత్రను పెట్టి దానిపై సిద్ధం చేసిన రక్షను ఉంచాలి. నృత్య గీతాది వేడుకలతో కొంత సమయాన్ని గడిపిన పిదప పురోహితుడు ఈ మంత్రం చదువుతూ రక్షను కట్టాలి. అంటే పురోహితుడు ఈ మంత్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు రక్షను కట్టాలి. అది ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామనుబధ్నామి రక్షే మాచలమాచల. అంటే ఏ రక్ష వల్ల బలసంపన్నుడైన రాక్షసరాజు బలి బంధించబడ్డాడో ఆ రక్షను ఇప్పుడు కడుతున్నాను. ఓ రక్షాది దైవమా, ఈ వ్యక్తిని వదిలి వెళ్లకుండా రక్షగా ఉండు అని. ఏ వర్ణం వారైనా ప్రయత్నపూర్వకంగా బ్రాహ్మణ పూజ చేసి ఈ రక్షను ధరించాలి. ఇలా విధి విధానంగా రక్షాబంధనం చేసుకున్నవారు అన్ని దోషాల నుండి విడుదలై సంవత్సరం అంతా సుఖంగా ఉంటారు. అయితే ఈ రక్షను భద్రయోగం ఉండే సమయంలో కట్టుకోరాదు. ఎందుకంటే ఆ సమయంలో కట్టుకుంటే విపరీత ఫలాలను కలుగచేస్తుంది అని పరమేశ్వరుడు సనత్కుమారునికి తెలియచేశాడు. ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణమాస మహత్యం నందు 21వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.